ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు పునరుత్థాన ఆరాధన, దేవుని సన్నిధిని నిలిచి ప్రభువును ఆరాధించవలసిన సమయం మనకు ఆసన్నమవుచున్నది. కనుక సిద్ధపడదాం దేవుని సన్నిధిని నిలుచుటకు గాను. చదవబోచున్న వాక్య పఠనాలు, వినబోచున్న వర్తమానాలు మీకు గ్రూపు నందు తెలియపరచబడుచున్నందుకు సంతోషిస్తున్నాను. సంతోషం. ఈరోజు మరి మొదటి పునరుత్థాన ఆరాధన గనక ఈ ఆగస్టు మాసంలో 7 నెలలు ప్రభు మనలను, మన కుటుంబాలను, పరిచర్యను కాపాడి 8వ మాసములోనికి ప్రవేశింపచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధిని నిలిచెదము. సంతోషం. దేవుని వాక్యంలో నుండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 16 నుండి దగ్గరగా 68 వరకున్న వచనాలలో ఉన్న సారం ఒక్కటే, ఏంటంటే దేవుని మాట వినకపోతే ఈ విధమైన శాపాలు తగులుతాయి అనే సందేశం ఇందులో రాయబడింది. నిజానికి ఈ మాటలన్నీ చదివిన తర్వాత వాటిని కనీసం 2-3 గ్రహించుకోగలిగితే ఒక మనుషుడు తప్పు చేయుటకు ముందుకు ఎప్పటికీ వెళ్ళడు. ఎందుకంటే ప్రభు సెలవిస్తున్నారు, దేవుని మాట వినకపోతే మోషే ద్వారా ప్రభు మాట్లాడుతున్న ఈ శాపాలు అంటూ ప్రభు హెచ్చరిక చేశారు. కనుక పిల్లరా, దేవుని వాక్యంలోంచి ఒక మాటను గుర్తు చేస్తున్నాను. 58వ వచనం, 28వ అధ్యాయం 58. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనొచ్చు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. మీ దివ్యమైన కృప కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాటలు మంద హృదయాల్లో ఫలభరితం చేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. మేలు చేత నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ దైవ సన్నిధి మా అందరికీ తోడై ఉండునుగాక. వాక్కు చేత మాతో మాట్లాడమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో దేవాది దేవుడు తన సేవకుని ద్వారా ఈ మాట సెలవిస్తున్నారు. ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి గైకొనుచు అంటున్నారు. అంటే ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వేదవాక్యం.
వాక్యమును గైకొనాలి అంటున్నారు ప్రభు. వాక్యమును గురించి ప్రభు ఏం చెప్పారు? యోహాను స్వర్తమానంలోకి వెళితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నారు. అంటే వాక్యము దేవుడై ఉన్నారు. ఈ వాక్యమై ఉన్న దేవుడు ఆది యందు దేవుని యొద్దనున్నారు, తండ్రి యొద్ద. ఇప్పుడు ఆది యందుండిన ఈ వాక్యము, ఆది యందుండిన ఈ వాక్యము శరీరాన్ని ధరించి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివాసం చేయుటకు గాను విచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, ఈ ఆది యందున్న వాక్యము కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించి మనలను తన నిత్య మహిమకు నడిపించుటకు గాను ఆ దేవుడే తను మనలను సిద్ధపరచుటకు గాని ఇష్టపడ్డారు. ఈ వాక్యాన్ని ఎవరు గైకొన్నా వారి జీవితంలో మేలే కలుగుతుంది. ఈ దేవుని ఎవరు అనుసరించినా వారికి క్షేమం అనేది తప్పక దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే విషయం ఏంటంటే దేవుని వేద గ్రంథమందు వాక్యమును కొన్ని పోలికలతో పోల్చడం జరిగింది. వింటున్నారు కదా? పోలికలతో పోల్చడం జరిగింది. ఏంటి ఆ పోలికలంటే, ఉదాహరణకు, నీ వాక్యము నా పాదములకు దీపము అన్నారు. అంటే దీపం ఏం చేస్తుంది? ఇంటిల్లి పాది అందరికీ వెలుగునిస్తుంది. వెలుగున్న చోట దొంగతనం చేయడానికి భయపడతాడు, చీకటిలో తరచుగా చేయడానికి ఇష్టపడతాడు. అలాగుననే దేవుని జీవపు వెలుగు సాతాను అనబడినటువంటి దొంగ రాకుండా కాపాడుతుంది మనల్ని. ఇక 2, వెలుగులో ఉన్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. ఇంట్లో యజమాని కానీ, పిల్లలు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ బయటకు వెళ్ళి పిల్లలు ఏం చేస్తారు? బయట సైతం లైట్ వేసి పడుకుంటారు. ఎందుకనంటే అదొక ధైర్యం. వెలుగు ధైర్యాన్ని కలుగ చేస్తుంది. 2, 3, వెలుగు తొట్టుపడకుండా సరియగు త్రోవను నడిపిస్తుంది. ప్రియులారా, బాహ్య సంబంధమైన వెలుగే ఇంతగా మానవ జీవితానికి మేలుకొలుపును కలుగచేస్తే, ఆత్మ సంబంధమైన వెలుగు ఇంకెంత మేలు కలుగజేస్తుంది? ఆత్మ సంబంధమైన వెలుగు ఇంకెంతగా మనకు దీవెనకరంగా మారుతుంది. కనుక నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదంటే, ఆ వాక్యమై ఉన్న దీపమును మనము స్వీకరించాలి. వెలుగైన వాక్యాన్ని మనము హృదయంలోకి చేర్చుకోవాలి. ఆమేన్. ఇదే వాక్యమును అద్దము అన్నారు భక్తుడు. అద్దం ఎదుట నిలవబడినప్పుడు ఆ మనిషి ఎలాగున్నాడో తెలుస్తుంది. వాక్యపుట అద్దము ఏమై ఉన్నాడో తెలుస్తుంది. నేను అద్దం ఎదుట నిలవబడినప్పుడు నా వస్త్రధారణలో, నేను నిలవబడులో ఏదైనా లోపం ఉన్నప్పుడు నాకు బోధిస్తుంది, సరిదిద్దుకునే అవకాశాన్ని కలుగజేస్తుంది. వాక్యపుట అద్దము సైతము ఒక మనిషిని ఏం చేస్తుందంటే, సరిదిద్దబడడానికి, సరిచేసుకోవడానికి ఒక అవకాశాన్ని కలుగజేస్తుంది. ఆమేన్. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా ఈ వాక్యాన్ని మనం వెంబడించాలి. ఈ వాక్యం ద్వారా మనం సరిచేయబడతాం. ఈ వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఈ వాక్యం ద్వారా మనము పుటము వేయబడతాం. ఆమేన్. ఇంకా నీ వాక్యాన్ని
నా మాట అగ్ని వంటిది కాదా అన్నారు. బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటారు. అంటే దేవుని వాక్యం అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుంది? అగ్ని సువర్ణమును శుద్ధ సువర్ణంగా మారుస్తుంది, అనగా బంగారమును శ్రేష్టమైనదిగా మారుస్తుంది. అందులో ఉన్న మస్టును తొలగిస్తుంది, దాని విలువను వృద్ధి చేస్తుంది. యెహోవా మాటలు 7 మారులు కరిగి యూదిన వెండి అంత పవిత్రములు అన్నారు. అంటే పరిశుద్ధపరుస్తుంది దేవుని మాట. అగ్నిలో కొయ్యకాలు, కర్ర, చెక్క, గడ్డి వేస్తే అవి కాలి బూడిదిగా మారుతాయి. కానీ బంగారం వేస్తే అది పుటము వేయబడి మరింతగా శుద్ధీకరించబడుతుంది. అంటే ఒక అగ్ని బంగారమును శుద్ధి చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం అనే అగ్ని మనిషిని అలాగును శుద్ధి చేయబోతుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ వాక్యమును మనం అనుసరించాలి. వాక్యమైన దేవుని మనం వెంబడించాలి. అందుకే మోషే ద్వారా ప్రభు చెప్పుచున్న మాట, ఈ ధర్మశాస్త్రమందు వాక్యములన్నింటినీ అనుసరించి గైకొను, ఈ తెగుళ్ళ బారి నుండి తప్పించబడాలంటే. ఇంచుమించుగా 16 వచనం నుండి 68 వచనం వరకు చెప్పబడినటువంటి వాక్యాలన్నింటిలో శాపాలు 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 శాపాలు. వీటన్నిటిని తప్పించుకునే మార్గం ఏదయ్యా అంటే వాక్యాన్ని విని దాన్ని గైకొని జీవించడం. ఆమేన్. కనుక పిల్లరా, అట్టి ఆత్మీయతను కలిగిన వారమై ప్రభువు కృపను పొందుకొందుముగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప వెల్లడి పరచబడునుగాక. మేలు చేత నింపమని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు తండ్రి, మంచి వాతావరణం ఇవ్వండి. ఇదేనా ప్రతి ఆరాధనలో మీ హస్తం మాకు తోడు దయచేసి మీ కార్యములు సఫలపరచమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.